ఆ ఉద్దేశంతోనే యూట్యూబ్లో స్టార్ట్ చేసాం, అప్లోడ్ చేయడం ప్రారంభించాం. ఎందుకంటే మా పిల్లలు యాక్చువల్గా మేడం ఇంకో విషయం చెప్పలేదు, ఈరోజు నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నానో యూట్యూబ్ ఉంది కాబట్టి బయట ప్రపంచానికి తెలిసింది. కానీ నిజంగా నాకంటే హార్డ్ వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా టీచర్లు చాలా బాగా చెప్పేటోళ్ళు ఉన్నారు మేడం. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇప్పుడు నాకు ఎప్పుడైతే అవార్డు వచ్చిందో వాళ్ళు కూడా మాకు వచ్చిందనే ఫీలింగ్లో చాలామంది ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. నిజంగా కొంతమంది ఈర్చిపడతారు, కానీ ఈర్చిపడేటోళ్ళు తక్కువ. మా ఉపాధ్యాయ వృత్తికే ఒక మంచి గౌరవం వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళు ఉన్నారు. నెక్స్ట్ నేను పనిచేస్తున్న మండలంలో కూడా చాలా మంచి ఉపాధ్యాయులు ఉన్నారు మేడం. అయితే ఈ యూట్యూబ్ విషయానికి వచ్చేసరికి పిల్లలందరికీ కూడా ఎప్పుడైతే ఈ క్యూరియాసిటీ పెంచడం, పిల్లల్లో హాజరు శాతం పెరిగిందో, నాకు 90+ ప్రజెంట్ ఉండేవాళ్ళు పిల్లలు, 90% పైన మీ క్లాస్లో, మా స్కూల్లో ఉండేవాళ్ళు, మీ క్లాస్లో కూడా. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే నేను వీటితో పాటు ఇవన్నీ చేసేటప్పటికి ఇందాక శివకుమార్ గారు అడిగారు మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారని. నేను మేనేజ్ చేయడం అంటే నేను ఈ వ్యవహారం చూసేసరికి రికార్డ్ వర్క్స్, నెక్స్ట్ చాలా బర్డెన్స్ ఉంటాయి. టీచర్స్కి ఓన్లీ టీచింగ్ చేసే అవకాశం ఇవ్వట్లేదు, వేరే పనులు ఇస్తున్నారు. ఆ పనులన్నీ కూడా మా తిరుపతిరావు సార్ అని చెప్పేసి మా స్కూలే సారు చాలా చక్కగా అన్ని పనులు ఆయనే చక్కబెట్టేస్తాడు. ఆయనను నెక్స్ట్ మాకు హిందీ పండిట్ సార్ ఉన్నారు, గోపి గారని. వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను అక్కడ కష్టపెడితే ఒక స్కూలు బాగుపడదండి. ఆ స్టాఫ్ అందరూ కూడా మా స్కూలే కాదు, ఏ స్కూల్ అయినా సరే ఆ స్కూల్ డెవలప్ అయిందంటే ఏ ఒక్కరి వల్ల కాదు. ఆ ఒక్కరు ఆద్యం పోయొచ్చేమో కానీ ఆ ఒక్కరే అంతా చేసేస్తారు అనేది కాదు. కాబట్టి మా పాఠశాలలు, మా ఉపాధ్యాయ బృందం నిజంగా వాళ్ళందరికీ నేను రుణపడి ఉన్నాను. ఇంత పేరు వచ్చిందంటే వాళ్ళే రీజన్.